రాశుల పరంగా ఎలా ఉంటుందండి? సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే జన సమీకరణలు ఉన్న చోట, భక్తులు గుమిగూడే చోట, జన సాంద్రత ఉన్న చోట, అది సినిమా థియేటర్లు అవ్వచ్చు, భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు, సో మార్కెట్లు అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము, జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి. ముక్కోటి ఉంది, ఖాళీగా ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి హ్యాపీగా. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గుడికి 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము. సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోలాలు రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. సో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే, ఇప్పుడు అంటే ఇవి ఎవరికి, అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళకా, లేదంటే అంటే ఇదంతా మనం ప్రకృతి పరంగా చెప్తాం. ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాటి శనో, షష్టమ స్థానంలో శనో, వ్యయ గురువో ఉంటాడు. సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా, అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎవడైతే నష్టజాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ప్రిడిక్షన్ అంటారు. సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్, పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే ఓటమి, అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. పరాభవము దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము. సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాటి శని ఉందో, 6వ స్థానంలో శని ఉన్నాడో, 8వ స్థానంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది మేషరాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, సింహరాశి కావచ్చు. సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము. ఇక 12 రాశులకు సంబంధించి ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి ఈ సంవత్సరము ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఏలినాటి శని ఒక పక్క గురువు బాగాలేడు, ఒక పక్క రాహు బాగాలేడు, ఒక పక్క కేతు బాగాలేడు. సో ఇలాంటి సందర్భంలో పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, కోరుకున్న ప్లేస్మెంట్స్ రావు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి, ప్రమోషన్లు ఆగిపోతాయి. సో బదిలీలు చాలా దూరంగా బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఉన్న పదవులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది, ఎన్నికలలో ఓటమి కనిపిస్తూ ఉంది. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుండే అవకాశం ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి భర్తల మధ్యన గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు, బ్యూరోక్రాట్లకు ఈ సంవత్సరం ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసులు లేదా ఈడీ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఓవరాల్గా మేషరాశి వాళ్ళని తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తండ్రికి సంబంధించిన అపమృత్యు గండము, అలాగే న్యాయపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం చేసుకోవాలా అంటే తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడంతో పాటు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు చెప్పులు, నలుపు వాహనాలకు దూరంగా ఉండడము, లెదర్ వస్తువులకు దూరంగా ఉండడము, నలుపు లెదర్ వస్తువులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఏడాదంతా వీటికి దూరంగా ఉండాలి.